ఓకే అండి. రైట్. స్టార్ట్ చేయండండి. హ్మ్. ఓకేనా మాస్టర్? వినబడుతుందా? వినబడుతుంది మేడం. చెప్పమ్మా. ఓకే. అందరికీ అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మాది నూకపల్లి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి అనే విలేజ్ మాది. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ సన్న వాళ్ళ అమ్మకి, వాళ్ళ గురువు గారు అయినటువంటి సదానంద యోగి గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం కల్పించిన ధ్యాన జగత్ అనే జూమ్ సెషన్ కి, సుధాకర్ మాస్టర్ కి, వెనకాల హేమ మేడం, రాజేంద్ర, వీళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు లక్ష్మి చెప్పినాను కదా. అయితే ఫస్ట్ నేను ధ్యానంలోకి రావడం అనేది చిన్న ఇంట్లో ఉండి బిడీలు చేసుకుంటూ ఉండేదాన్ని నేను. అయితే ఏమైందంటే బిడీలు చేసుకుంటూ ఉండగా నా టీవీ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, రొటీన్ లైఫ్ అన్నట్టు అందరిలాగా రొటీన్ గా ఇంట్లో పల్లెటూర్లు ఎట్లుంటారు మామూలుగా అట్లానే వండుకుంటా బిడీలు చేసుకుంటా ఉండేదాన్ని ఫ్యామిలీ చూసుకుంటూ. అయితే ఊకే టీవీ పొద్దున స్టార్ట్ చేసిన అంటే రాత్రి 10-11 వరకు చూసుకుంటూనే ఉండేదాన్ని. అట్లా బిడీలు చేసుకుంటా ఉండేదాన్ని. అప్పుడు ఏమైందంటే నా టీవీ ఖరాబ్ అయ్యింది. 2 సార్లు ఖరాబ్ అయింది. 4-5 సార్లు ఖరాబ్ అయినాక దాన్ని పక్కకు పడేసి వేరేళ్ళని కూడా అడకొచ్చుకున్నా టీవీ. వేరేళ్ళని కూడా అడకొచ్చుకుని దాన్ని కూడా చూసుకుంటా చేరిన. ఇక అది కూడా ఖరాబ్ అయింది. ఎన్ని రోజులని ఉంటుంది పాపం. పొద్దున చాలు చేస్తే రాత్రి 11 దాకా అట్లానే చేయంగా ఇంకా ఆయన ఏమన్నాడంటే, నీకు కొత్త టీవీ కొనిస్తే కానీ అది పక్కకి ఎత్తేసేయి, వద్దు ఇక టీవీ బంద్ చేసేయి నువ్వు అని చెప్పిండు. అప్పుడు నేనేం చేసిన అంటే, సరే ఈయన చెప్పేది కరెక్టే కదా, మరి ఉట్టి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఊరుకున్న తర్వాత ఇక ఫోన్లో చూడంగా అన్ని చూసినా బోర్ వచ్చేసింది నాకు. అప్పుడు విఎంసి తెలుగు సీమ మేడం రియల్ హీరోస్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టిరు ఆ మేడము. అయితే అందులో నేను చూడంగా ఒక మేడము ఏం చెప్పిందంటే, ఎట్లయినా ఏముందంటే, నా గత జన్మ కర్మలన్నీ నా పాప రూపంలో తెచ్చుకున్నా అని చెప్పేసి అందులో ఉంది. అది చూడంగానే నాకు ఎందుకో బాగా నచ్చింది. అప్పుడు నేను చూద్దామని చెప్పేసి ఒక 2-3 వీడియోస్ చూసినామయ్య. అంటే ఎక్కువ టైం పట్టాలి, ఇట్లా తొందర అయిపోవద్దు వీడియోస్ అని చెప్పేసి అట్లా ఇక బిడీలు చేసుకుంటూ చాట్లో పెట్టుకొని అట్లనే చూసుకుంటా నేను ఉండిపోయిన అన్నట్టు. ఉన్నప్పుడు ఏమైందంటే ఒక 2-3 వీడియోలు చూడంగానే ఎందుకో నాకు పత్రిజీ అనుకుంటే అందరు చెప్పేసరికి నాకు కొంచెం బాధేసింది, కోపం వచ్చేసింది. ఎందుకో అంత ఆడవాళ్ళ చుట్టే తిరుగుతాడు, ఆడవాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈయన ఇట్లా అందరూ దొంగ లాగా అట్లా అనుకొని నేను తిట్టేసిన అన్నట్టు తెలియకుండా అజ్ఞానంలా. అప్పుడు ఏం తెలుసు నాకు, ఇక టీవీలలో ఫేక్ న్యూస్లు కొన్ని వస్తాయి కదా, అవి చూసి అట్లనే అనుకొని పత్రి సార్ను కూడా నేను తిట్టడం జరిగింది అన్నట్టు. ఆ తిట్టడం వల్ల ఏమైందంటే, మా సార్ ముంబైలో ఉంటాడు. అప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవలు అనేటివి అంతగానం ఏమి ఉండవు. అప్పుడు నేనేం చేసిన అంటే, ఆయన తిట్టగానే ఈయన నన్ను అట్లనే తిడుతున్నాడు. ఆ సార్ని నేను అంటే వెరైటీగా తిట్టినా కాబట్టి నన్ను కూడా మా హస్బెండ్ అట్లనే వెరైటీగా తిడుతున్నాడు. అప్పుడు ఎందుకు నేను ఏం తప్పు చేసినాను తిని ఇట్లా తిడుతున్నాడు, నాకు తిట్టే అవసరం లేదు కదా అని చెప్పేసి నేనేం చేసిన అంటే, ఎట్లా అసలు ఏం జరిగింది అని మళ్ళా రివర్స్ నేను ఆలోచించాను అన్నట్టు. ఆలోచించేసరికి నాకేమైందంటే, అప్పుడు నాకు అవగాహన వచ్చింది, గుర్తుకొచ్చింది. నేను పలానా సార్ని తిట్టినాను కాబట్టి నాకు ఇట్లా జరుగుతుంది. ఆ సార్ ఎవరో తెలియదు, ఆ సార్ ముఖం కూడా నేను చూడలేదు, ఒక పేరు మాత్రం విన్నా, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను అప్పుడు రివర్స్ ఆలోచించుకొని సార్కి నేను అప్పుడు క్షమాపణ అడగడం జరిగింది. అయ్యో సారు, నేను ఎన్నోసార్లు దేవుళ్ళని అంటే నాకు వచ్చిన కష్టాన్ని పట్టుకొని నేను అనుకునేదాన్ని, నాకే వచ్చిన కష్టము, నేనే బాధపడుతున్నా, అందరికన్నా ఎక్కువ నేనే కష్టాలు పడుతున్నా అని చెప్పేసి ఎక్కువ బాధపడేదాన్ని అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నా అన్నట్టు, అదే ఎన్నోసార్ల దేవుడు అనే అప్పుడు తిట్టినా నేను, అప్పుడు నాకేం శిక్ష పడలేదు, ఇప్పుడు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష పడ్డది అంటే మళ్ళీ నా నోట్ల నుంచి కూడా మాట అనేది బయటకు రాలేదు.
రాకుండానే అది ఎట్లా జరిగింది? ఆయనకెట్లా చేరింది మాట? ఆయనంటే మరి దేవుడేనా ఇతను? మరి దేవుడు అయితే ఎన్నో సార్లు తిట్టినా గదా! ఆ తిట్టినప్పుడు దేవుడు నన్నేం శిక్షించలేదు. మరి ఇతను దేవుని కన్నా ఎక్కువ అని అర్థమైంది పత్రిజీ గురువు గారి గురించి. అప్పుడు అర్థమయిన తర్వాత నేనేం జేసినా అంటే, అంతకుముందు నేనసలు దేన్ని పట్టుకోకపోయేదాన్ని. అంటే నాకిష్టముండదు. ఆ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అనేటివి నాకిష్టముండదన్నట్టు. ఎందుకో నాకు చాలా బాగా నచ్చేసింది ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? అసలెట్లా ఈ ధ్యానం దెలుసుకోవాలి? ఎవరు జెప్పాలి? ఈ మాస్టర్‌లు అనేవాళ్ళు వెతుకుతా ఉన్నా ఈ ఫోన్‌లోనే వెతుకుతున్నా ఇంగ బీడీలు పక్కకెట్టేసి. ఈ ధ్యానం అంటే ఏంది? ఇట్లనే సీమ మేడం వీడియోలు చూడంగా ఆళ్ళ మాటలలో పడి ఒక్కొక్కసారి పీఎంసీ అంటున్నారు. ఆ! సరే పీఎంసీ జూడాలి. వీఎంసీ ఇట్లనే చూడగా మన పత్రి సార్‌ని గూడా జూడాలనిపిచ్చింది. అప్పుడు కొన్ని వీడియోలు జూసిన తర్వాత పత్రి సార్ దర్శనం వీడియోలలో జరిగింది. అది జూషిన. అట్లనే ఇంగ మన ధ్యానం జెయ్యాలి. కానీ ఎట్లా జెయ్యాలి? ఎవరు జెప్పాలి? నాకీ మాస్టర్‌లెక్కడ దొరుకుతారని జెప్పేసి మళ్ళీ వెతుకుతున్నా. ఇక్కడ లేదు. అసలెక్కడ వినలేదు ఈ మాట. ధ్యానం అనే మాట మా పల్లెటూరు దాంట్లో ఎక్కడ నేను చూసింది లేదు. విన్నది లేదు. అసలెవ్వరు లేరు మాస్టర్‌లనేటోళ్ళు. ఎట్లా అని జెప్పేసి వెతకగా ఆ సీమ మేడం‌ది ఒక 20 నిమిషాల వీడియో ఉంటది. ఆ వీడియో తీసుకొని నేను అది రావడం జరిగింది. ఒక నెల రోజుల తర్వాత. ఆ వీడియో తీసుకొని అప్పుడు జూషినాంక ఏమైందంటే ఇగ అసలు దెబ్బ పడ్డదిగ. అబ్బా! ఇప్పుడు ఈమె ఎగ్ తినొద్దు, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు అని చెప్తుంది. సరే చికెన్, మటన్ పోనీ ఎగ్ అన్నా తినాలి గదా! ఎగ్ తింటే ఏమైతుంది? దానికైతే బ్లడ్ రాదు గదా! ఎగ్ తినొచ్చు గదా! అట్లా నాకు అంటే మళ్ళీ చికెన్ అంటే ఇష్టం నాకు. తినకపోతే ఎట్లా? ఇట్లా అనుకుంటున్నా. అప్పుడు నాకేమనిపించిందంటే అరే! మాస్టర్‌లయితే దగ్గర లేరు గదా! ఏమైతదిలే తినుకుంటూ ధ్యానం చేద్దాము అనే ఒక ఆలోచనొచ్చింది నాకు. సరే ఆమె చెప్పినట్టు తూచా తప్పకుండా ధ్యానం ఎట్లా చేయాలనో ఆ వీడియోని మళ్ళా రిపీట్ చూసుకుంటూ అట్లనే ప్రాక్టీస్ చేసినా నేను. ఆమె ఏమేం చెప్తుందో అవన్నీ జరుగుతున్నాయి. సరే చూస్తున్నా. నెల రోజులు గడిచింది ధ్యానం చేసుకుంటున్నా. ఇగ కొంచెం తింటున్నా. అంటే సడెన్‌లీ మానేయడం రాదు గదా! అట్లనే తినుకుంటూ ధ్యానం చేయంగా ఏమైందంటే, ఒకరోజు నాకు సడెన్‌లీ స్టోన్ పెయినొచ్చింది నాకు. స్టోన్ పెయిన్ అంటే చాలా ఆహ్, హై అదిగ ఎక్కువ పెయినొచ్చింది. అది 3 రోజుల్దాకా వామిటింగ్స్, వామిటింగ్స్ అయితున్నాయి. నొప్పి బాగొస్తుంది. ఇగ అప్పుడేమైందంటే, ఇగ హాస్పిటల్‌కు మా బిడ్డని తీసుకొనెళ్ళినా నేను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ నేను అక్కడ చూపెట్టుకుంటే స్కానింగ్ చేస్తే ఏమైందంటే 12.7 స్టోనొచ్చింది నాకు. ఆ స్టోన్ రావడం ఏమైందంటే, ఆ స్టోను హై ఉంది. మళ్ళా మధ్యల యూరిన్ పైప్‌లో తట్టుకుందన్నట్టు. కిడ్నీలో లేదు, ఇటు పడిపోలేదు. మధ్యలో వచ్చి తట్టుకుంది. అప్పుడేమన్నాడంటే ఆ సారొచ్చేసి ఆహ్, "మేడం ఇది బాగా ఎక్కువుంది. నీకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ గూడా స్టార్ట్ అయింది. నీకు చలితోని జరం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పిర్రు వాళ్ళు. ఇక్కడే ఉండు అంటే, సరే మా హస్బెండ్ ఇంటికాడ లేడు. ఆయన వచ్చిన తర్వాత నేనొత్తా. ఒక 5 రోజుల మందం నన్ను బతికించండి సార్ ప్లీజ్. అంటే ఎన్ని ఖర్చయితాయి అని అడిగిన డబ్బులు. అంటే సారేమన్నారంటే, ఓన్లీ ఆపరేషన్‌కే 50,000 వరకు ఖర్చయితది అని జెప్పిండ్రు. అంటే కిడ్నీ డాక్టర్ ఉండాలి. ఇక్కడ నేనుండాలి. ఆయన కిడ్నీ డాక్టర్ గాదన్నట్టు. అయితే ఇద్దరు డాక్టర్లుండాలి. ఆళ్ళిద్దరికి కలిసి 50,000 వరకు ఖర్చయితదన్నారు. నేను లెక్కేసుకున్నా ఇంగ మందులు అది ఇది అచ్చుడు పోవుడంటే ఒక 80,000, 90,000 వరకైతే ఖచ్చితంగా అయితాయని నాకర్థమైంది. అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇన్ని డబ్బులు పెడతానా నేను? సరే చచ్చిపోయినా సరే గాని నాకొద్దు. నేను ఆపరేషనే చేపించుకోను. ఏమైతే అదైతది అని చెప్పేసి నేను ఊకున్నా. ఊకున్నాంక మా బిడ్డ బాగా ఏడవడం వల్ల మా భర్త ఏం చేసిండంటే, సరే అంత పెద్ద బాధున్నా నాకెందుకు చెప్తలేవు నువ్వు? నువ్వెందుకట్లా చేస్తున్నావు? నేనొత్తా అని చెప్పేసి తను బయలుదేరింది. ఇగ అప్పుడు నేనేం జేసినా అంటే హ్మ్. ఏమో నాకనిపిచ్చింది. అరే! నేను తినుకుంటూ ధ్యానం చేద్దామనుకున్నా గదా! మరిట్లా ప్రాబ్లమ్ అయితే ఎక్కువయింది. మరొకసారి నేనప్పుడు ఏం జేసినా ఇది తప్పు. హ్మ్. అని జెప్పేసి నేనప్పుడు ప్రకృతి అంటే మా దగ్గర ఒక మామిడి చెట్టుంటది. ఆ చెట్టుని జూసుకుంటూ ఎండలో కూర్చున్నా. అంటే చాలా ఎక్కువుంది నాకు జ్వరము. జ్వరముంది, చలి పెడుతుంది. బాగా ఇబ్బందుందన్నట్టు నాకు.
అప్పుడు ఏమైందంటే, సరే నేను ఇక్కడి నుంచెళ్ళి నేను తినొద్దు. నాన్ వెజ్ అనేదే తినొద్దు అని చెప్పేసి నా మనసులో అనుకున్నా. అనుకోని ఇప్పటి నుండి నేను ధ్యానం స్టార్ట్ చేత్తా. మంచిగా చేసుకుంటా ఇగ నేను ధ్యానం. అయ్యో! పత్రి సారు నన్ను క్షమించండి. నేను తినుకుంటూ ధ్యానం చేద్దామని అనుకున్నా. అదొక నా అమాయకత్వం. నాకు తెలవని తనంలో నేను అట్లా అనుకున్నా. నన్ను క్షమించండి మాస్టర్స్ అని నన్ను ప్రకృతి మాతను గూడా వేడుకొని, అప్పుడు నేను బంద్ చేద్దామని అప్పుడు నిర్ణయం తీసుకున్నా అన్నట్టు. అప్పుడు డిసైడ్ చేసుకొని నేను కరీంనగర్ ఎళ్ళిన లలిత కిడ్నీ సెంటర్‌కి. ఎళ్ళిన తర్వాత సారు గూడా జూషిండు. ఇది మొన్నటికి ఇప్పటికి 5 రోజులు గడిచిపోయిందమ్మా. మీరు ఇన్ని రోజులు వేస్ట్ చేసిర్రు ఇంటి దగ్గర. ఒకవేళ మీదేమన్నా అయ్యుండొచ్చు. ఎక్కువ అయిందేమో పెరిగుండొచ్చు స్టోన్ గూడంగా అని జెప్పేసి సారు అన్ని టెస్టులు జేసిండు. బీపీ, షుగరు, థైరాయిడ్. నేను ఆల్రెడీ చెప్పిన సార్ నాకు ఏ రోగాలు లేవు. ఇదొకటే ప్రాబ్లమ్ ఉంది నాకని చెప్తే సార్ నమ్మకుండా అవన్నీ జేసి, ఒకవేళ నీకు మిషన్‌తోని జేయడం వీలు గాకపోతే ఇట్లా చేతితోనే ఆపరేషన్ జేత్తా అని సార్ జెప్పిర్రు నాకు. చెప్పిన తర్వాత సరే సార్ మరి చేయండి అని జెప్పి అన్ని టెస్టులు జేసిర్రు. పెద్ద స్కానింగు ఉంటది గదా! ఎంఆర్ఐ స్కానింగు. అందులో పడుకోబెట్టి జూత్తున్నారు. చూసి మిరాకిల్ అన్నట్టిగ అది. అది స్టోన్ వెళ్ళిపోయేటప్పుడు గూడా నాకు కనిపించలేదు. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఉందా? లేదా అసలు? మరి ఉంటేనేమో ఇగ ధ్యానంని ఎట్లా నమ్ముకోవాలి? లేకపోతే ఎట్లా? లేకపోతేనేమో ఓకే. ఉంటే బందే అట్లా అనుకున్నానన్నట్టు అప్పుడు అజ్ఞానం తెలవకుండా. సరే అని జెప్పేసి ఆ సార్ ఏమన్నాడంటే బయటకొచ్చేసి లేదు అమ్మ నీకు స్టోన్ లేదు, ఏం లేదు. ఇగ మీరు ఎళ్ళిపోవచ్చు ఇంటికి. అంటే నేను ఆపరేషన్ కోసం బట్టలు అన్నీ తీసుకొని ఎళ్ళినామన్నట్టు ఇగ డైరెక్ట్ ఇగ అక్కడనే ఉంటాం. ఎట్లైనా ఇది పెద్ద ప్రాబ్లమే గదా! అనుకున్నంటే మళ్ళీ 5 డేస్‌కి పెరిగుండొచ్చు అని జెప్పి ఆయనకి అట్లా పోయినామన్నట్టు. అప్పుడు ఎంత మిరాకిల్ అంటే నాకు ఎంతో ఆనందం వేసింది, సంతోషం వేసిందసలు. ధ్యానం అంటే ఇంత బావుంటది అసలు. అంటే నాకు ఫస్ట్‌కెళ్ళే ఎక్కడికెళ్ళినా టెంపుల్‌కెళ్ళినా అంటే నా ప్రాబ్లమ్ కోసం నేను చెప్పుకునేంత ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ తీర్చేంత ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి కొన్ని అట్లుంటాయి గానీ చెప్పుకోరాదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైందంటే ఇగ నాకక్కడ సంతోషం అనిపిత్తుంది. ఎంతో బాగా అనిపిత్తుంది. ధ్యానం చేయంగా అంటే అప్పుడు నాకనిపిచ్చింది ఇంత పెద్ద ప్రాబ్లమ్ వెళ్ళిపోయింది నాకు. ఇంగేముంది అసలు ఇంత ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినప్పుడు ఇగ ధ్యానంని పట్టుకుందే బెటరు. ఎవడో పంతుల దగ్గరికి, ఈళ్ళ దగ్గరికి, ఆళ్ళ దగ్గరికి పోయి ఆళ్ళకేందో డబ్బులు పోసి మనం ఇబ్బందులు పడే కంటే ఈ ధ్యానాన్ని పట్టుకుంటే ఆ ధ్యానం మన దగ్గరికి అందరొత్తరు. అప్పుడు నేను ఆలోచించుకున్నా సరే ఇగ నా ప్రాణం పోయినా సరే ఈ ధ్యానాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదని జెప్పేసి ఇగ నేననుకున్నా. అయితే ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు తినేం జేసిండంటే, "గిట్లాంటివి మనకద్దు, మనకు నడవది ఇవి చెయ్యకు" అని జెప్పిండు. సరే అని అప్పుడు అనుకున్నా. తన ముంగట జేత్తే తనొద్దంటాడు ఎట్లైనా. తనకు దెలవకుండా చేద్దాంలే అనని ఇగ తనున్నప్పుడు నేనసలు ధ్యానంలో ఉన్నట్టే దెలవకపోతుండే. ధ్యానం జేస్తున్నట్టు దెలవకుండా ఇగ తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ జేసినా. అప్పుడంటే కొంచెం ఉండే గదా! అంటే చికెన్ అవి తినాలని ఇంకా కొంచెం ఐడియా ఉండేసరికి ఏమైందంటే, ఒకరోజు నాకు ధ్యానంలో వచ్చేసి కోడి ఇక్కడ కోసేసినట్టు, ఆ మెడకి ఎంత నొప్పి వస్తది. అట్లా నాకు నిజంగా నాకు ఉందన్న. అట్లా నేను గూడా ఏడుతున్నా నేను. నిజంగానే ఏడ్చేసిన. లేసి చూసుకునేసరికి ఇక్కడ బ్లడ్ ఉందేమో అన్నంత అనిపిచ్చింది నాకు. అనిపిచ్చి అప్పుడు నేను చూసుకొని అవును. కరెక్టే. అసలు ఇప్పుడు మనము వట్టిగా తినాలంటే నాన్ వెజ్ లాగా చూసినప్పుడు తినాలనిపిత్తది. నిజంగానే నీళ్లూరుతాయి నోట్లో గూడా. అప్పుడు నాకు గూడా అట్లనే జరిగింది. నేనప్పుడు కోడి ప్లేస్‌లోకి నేనెప్పుడైతే పోయి చూసినో అప్పుడు అనిపిచ్చింది. అంటే నిజంగానే తనకి గూడా నొప్పైతది గదా! అవును. తన మెడ కోసినప్పుడు గూడా ఇంతే నొప్పుంటది. నాకెంత నొప్పుందో తనకు గూడా అంతే నొప్పుంటది. అది తన లోపలున్న ప్రాణం గూడా నాలాంటిదే. నా లోపల ఉన్న ప్రాణం గూడా కోడి లాంటిదే. అప్పుడు మనం ఎందుకు తినాలి అని జెప్పేసి, ఇగ నేనప్పుడు పక్కకెట్టేసినన్నట్టు నాన్ వెజ్ అనేది. నాన్ వెజ్ పక్కకెట్టిన. తిని అడుగుతున్నాడు, "నువ్వెందుకు బంద్ జేసినావు? ఎందుకు బంద్ జేసినావు?" అంటే వట్టిగానే నాకు తినాలనిపిచ్చట్లేదు. అంతకుముందే లక్కీగా నాకు హాస్పిటల్‌లో ఒక 10 సంవత్సరాల ముందే జెప్పిరన్నట్టు హాస్పిటల్. "నువ్వసలు నాన్ వెజ్ తినకమ్మా" అని జెప్పిర్రు. అప్పుడు తినకన్నారు గాబట్టి నేనింక ఎక్కువ జేసినన్నట్టు. తినాలన్న కోరిక ఎక్కువ కలిగింది. సరే అప్పుడు అన్నారు గాబట్టి ఇంగ నాకు అదే జెప్పిర్రు. "మనల్ని హాస్పిటల్‌లో తినకద్దన్నారు గదా నన్ను. అందుకనే నేను తింటలేను. నువ్వేం బాధపడకు. నీకోసమయితే చేసి పెడతా నేను" అని చెప్పిన. తనక్కడనే ఉంటాడు గాబట్టి తనేం నన్నేం ఫోర్స్ చేయలేడు. ఇగ లక్కీగా మా కూతురు గూడా ఫస్టే నాన్ వెజ్ మానేసింది. ఆమె వచ్చేసి 2020లో కరోనా వచ్చింది గదా! అప్పుడు కరోనా కన్నా ముందే ఆమె డిగ్రీ చదివేటప్పుడే నాన్ వెజ్ అనేది
బంద్ చేసేసింది అన్నట్టు. ఆమె నేను డిగ్రీ పూర్తయ్యే వరకు దుర్గామాతకు ఫాస్టింగ్ చేస్తా అమ్మా, నేను 3 సంవత్సరాలు తినను నాన్ వెజ్ అని చెప్పేసి ఆమె బంద్ చేసుకుంది. బంద్ చేసుకున్న తర్వాత ఆమెకి ఏమనిపించిందో ఏమో నాకు అప్పుడు తెలియదు కానీ మేమిద్దరం ముగ్గురమే ఉండేటోళ్ళం కాబట్టి ఆ చిన్న చిన్న బాసనలు పాత్రలు ఏవైతున్నాయో మేము నాన్ వెజ్ వండుకునేటి అవన్నీ తీసి బయట పెట్టేసింది. ఎందుకు నన్ను గట్లా ఎత్తున్నావు, నువ్వు ఒక్కదాని తినకపోతే మేము అందరం ఇది బయట పడేయాలి ఈ పాత్రలు అవసరమా అని అంటే ఆమె ఏమన్నదంటే అమ్మ నువ్వు వండుకునేటప్పుడు అది తెచ్చుకొని వండుకో తర్వాత తీసి పెట్టను అట్లనే చేసింది ఆమె. సరే అని చెప్పేసి మేము ఇంకా ఆమెకు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. సరే అని అట్లనే మాకు లక్కీగా పాత్రలు కూడా మారనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పాత పాత్రలలో వంట చేసుకున్నట్టు. తర్వాత ఈ కరోనాలో ఏం చేసిందంటే అప్పుడు నాకు నేను ధ్యానంలో లేను ఏం లేను కానీ రెండో సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ కరోనా కూడా వచ్చింది. అంటే టెస్ట్ చేసుకుంటే ఇంకెక్కడ తీసుకుపోయి పడతారు అని చెప్పేసి టెస్ట్ కోలేదు, ఎవరికి చెప్పలేదు. నేనేం చేసిన అంటే ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటా, లోపల ఉంటా అని చెప్పి ఆమెతో చెప్పినాను. చెప్తాము ఏం చేసిందంటే అమ్మా నువ్వు ఒక్కదాన్ని ఉంటే మంచిగా ఉన్నది, సరే ఏమైతే అది అవుతుంది, ఒకవేళ నాకు నేను నీతో చచ్చిపోయినా సరే కానీ నేను వదిలిపెట్టాను, నేను నీతోనే పడుకుంటా నీతోనే ఉంటా, ఏమైతే అది కానీ చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోదాం, ఉంటే ఇద్దరం ఉన్నాం. నేను ఎప్పుడో చచ్చిపోతా అన్న ఫీలింగ్ ఉంటుంది, భయం ఉంటుంది. అందువల్ల నువ్వు ఎక్కువ భయం పెట్టుకుని నువ్వు చచ్చిపోతావు. అదే నువ్వు నాతో నన్ను అనుకున్న బిడ్డ కూడా ఉంది అంటే నేను బతకాలన్న ఆలోచన నీకు వస్తుంది కాబట్టి అట్లా నువ్వు కూడా బతుకుతావు నేను కూడా బతుకుతా అని చెప్పేసి ఆమె అప్పుడు కరోనా అంటే మేము ధ్యానంలోకి రాకముందే ఆమె ఇంకొక 2-3 సంవత్సరాల ముందే నాన్ వెజ్ మానేసింది. ఆమె ఆమె ఇక మాకు ఏ బాధ లేదు నాన్ వెజ్ కోసం ఇట్లా అలా వండాలి చెయ్యాలి ఖచ్చితంగా అనేది ఏం లేదు. నాకు చుట్టాలతో తప్ప మేము నాన్ వెజ్ కోసం ఏం బాధ లేకుండా చాలా చక్కగా ధ్యానం చేసుకున్నా. నాకు అప్పటి నుంచి ఇక అసలు మాస్టర్లు అనేటోళ్ళే కలవకపోయేది. నేను అనుకున్నా ఎట్లా అసలు నేను మాస్టర్లను ఎట్లా కలవాలి, మన జగిత్యాల అసలు ధ్యానం ఉందా, ఎవరన్నా ఉన్నారా మాస్టర్లు, ఇట్లానే నేను చూస్తా ఉన్నా. అంటే పిఎంసీలో వీడియోలు వచ్చిన కొద్ది చూస్తున్నా, చూసుకుంటూ అసలు జగిత్యాల మనం సత్యనారాయణ మూర్తి సార్ ఉన్నారు కానీ మూర్తి సార్ వీడియో కూడా నాకు కంటపడలేదు అప్పటికి. ఒక రమాదేవి మేడం వీడియో ఒకటి కంటపడ్డది నాకు. అప్పుడు ఏం చేసిన అంటే మేడంకు కామెంట్ పెట్టినా కానీ మేడం రిప్లై చేయలేదు. మళ్ళీ ఏం చేసిన అంటే సరే ఇక ఎవరు రిప్లై చేస్తలేరు కదా, ఎట్లా నాకు మాస్టర్లు ఎట్లా కలవాలి, నేను ఇట్లా ధ్యానం మన మన మనుషులు ఎప్పుడు కలవాలి అంటే ఒక అనాథ పిల్లల్లాగా వెతకడం స్టార్ట్ చేసిన. ఒక్క పాంప్లెట్ కోసం నేను ఎన్నో ఎన్నో జాగాలలో వెతికినా అన్నట్టు. ఎప్పుడైనా నేను నాకు తెలుసు మెట్పల్లిలో మాస్టర్లు ఉన్నారని తెలుసు, వెమ్లకుర్తిలో మాస్టర్లు ఉన్నారని అప్పుడు తెలియదు, వెమ్లకుర్తిలో ఉన్నారని, జగిత్యాలు ఉన్నారని అయితే తెలియదు, మెట్పల్లి రమాదేవి మేడం ఉందని తెలుసు. అప్పుడు అంటే బస్ స్టాప్ లో కూడా అక్కడక్కడ అతక పెడతారు కదా మన వాళ్ళు ధ్యానం గురించి పాంప్లెట్ కానీ అట్లా అతక పెడతారని చెప్పి నేను ప్రతిసారి జగిత్యాలు పోయినా కానీ నేను అక్కడ చూసేదాన్ని, వెతికేదాన్ని. అప్పుడు జగిత్యాలు పోయి ఎక్కడ చూసిన బస్ స్టాప్ లో కానీ గోడలకు కానీ మెట్పల్లిలో కానీ గోడలకు కానీ ఇట్లా అన్ని వెతికేదాన్ని. వెతికి మస్తు పిచ్చి అన్న అయిపోయింది, అసలు ఎవ్వరు కలవట్లేదు నాకు. అంతలోపే మన సారు కూడా బాడీ వికెట్ చేసిరు పత్రి సారు. అప్పుడు కూడా ఎంతో బాధ నాకు, అసలు సార్ ఎందుకు ఇట్లా చేసిరు, 2090 వరకు ఉంటా అని చెప్పిరు, సార్ ఎందుకు ఇట్లా చేసిరు, ఏం జరిగింది అసలు. ఇట్లా నాకు ధ్యానం చేయాలన్న ఆసక్తి పోయింది. ఒక 2-3 నెలల వరకు అసలు ధ్యానం చెయ్యాలి అన్నది కూడా నేను మర్చిపోయినా. ఇక చెయ్యొద్దులే వద్దులే ఇక ఇష్టపెడదాం, ఇక అసలు ఎందుకు ఆ సార్ అట్లా చెప్పిండు, 2090 వరకు ఉంటా అన్న సారు ఇంత తొందరగా బాడీ వికెట్ చేయడానికి కారణం ఏంది, ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించిపోయింది, ఆయన ఎందుకు అట్లా అయిపోయింది అని చెప్పేసి నేను వదిలేద్దాము అట్లా అనుకున్నా. ఎందుకో మళ్ళీ నాకు మనసు ఒప్పుతలేదు. అప్పుడు పత్రి సార్ వచ్చేసి నాకు చెప్పిండు అన్నట్టు, అమ్మ ఒక 2-3 రోజులు అయితే చనిపోతారు అనేటప్పుడు నాకు ధ్యానంలో వచ్చి చెప్తున్నారు తను, అమ్మ నువ్వు చాలా బాగా ధ్యానం తీసుకుంటున్నావు, ఇట్లానే చేసుకో, మంచిగా కుదురుతుంది నీకు ధ్యానం, నువ్వేం బాధపడకు, ఇట్లా ఇంకేంటి విశేషాలు అమ్మ అనుకుంటే ఇట్లా అడుగుతున్నాను నన్ను సార్. సరే సార్ ఇట్లా అడుగుతున్నారు మరి నేను ఏమన్నా అంటే ఇట్లా అంటారు కదా అందరు కొడతాడు అని, నన్ను కూడా ఏమన్నా అంటారేమో అని భయంతో నేను చూస్తున్నా, అట్లానే చూసుకుంటా సార్
ఏమన్నా అంటారా అంటే ఏమంటలే, అమ్మ ఏమైనా చెప్తారా, ఏమైనా చెప్తారా, ఇట్లా అడుగుతున్నారు అని సార్. అడుగుతా ఉంటే అసలు సార్ ఏం అడుగుతుండు, నేను ఏం చెప్పాలి అసలు అని చెప్పి ఇక నేను భయపడి, సరే సార్ మరి ఓకే సార్, ఏం లేదు సార్, నేను అట్లనే ధ్యానం చేసుకుంటా అని చెప్పిన. సార్ అని ఉండను అమ్మ, పెట్టేయండి ఫోన్ పెట్టేయండి అంటే, సరే సార్ పెట్టేయండి అని అన్నా. అప్పుడు సార్ ఇంకా అన్నతో మాట్లాడినాక ఒక 2-3 రోజులకి సార్ బాడీ వీకేట్ చేసింది అన్నట్టు. అప్పుడు అనుకున్నా, అంటే పత్రి సారు బాడీ పరంగానే లేడు, ఆత్మ పరంగా అంటే మనతోనే ఉన్నాడు, నేను ఇదంతా ఎందుకు మర్చిపోతున్నా, తను నాకు ధ్యానంలో వచ్చి అనిపించింది కదా, ఎందుకు నేను మర్చిపోవద్దు, సరే నేను ధ్యానం చేసుకోవాలి, తను ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, నా వెంటనే ఉన్నాడు, ప్రతి ప్రశ్నకి జవాబు తను అవుతున్నాడు నాకు. ప్రతి ఒక్క వీడియో, చిన్న చిన్న షార్ట్ వీడియోలో కానీ ఇట్లా అంటే క్లియర్ చేయడం, ఇది వీడియోలలో ప్రతిసారి జరుగుతుంది అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నా, వదిలే అదిలే అని అనుకున్నాను. కొంచెం బాధ ఉంటుండే, అయ్యో సార్ నాకు ఎందుకు ఇట్లా చెప్పలేదు, ఎందుకు ఇట్లా నేను కలిసే వరకు ఉంటే బాగుండు, ఇట్లా బాగా రోజులు ఏడ్చి తర్వాత ఇంకా కొంచెంగా మానేసుకోవడం. అంటే పత్రి సార్ వీడియో ఒకటి వచ్చింది అన్నట్టు. ఆయన ఏం చెప్పిందంటే, ఫోన్లోనే యూట్యూబ్ లో చూసిన వీడియో అయితే, ఆయన కూడా ఓషో మాస్టర్ ని చూడాలన్న తపన ఉండేదంట. ఓషో మాస్టర్ వచ్చేసి మన ఇక్కడ పూణేలో ఉన్నట్టు. ఆయన దగ్గరికి తిని వెళ్ళిందంట మన పత్రిజీ గురువు గారు. వెళ్తే ఏమైందంటే అక్కడ తను గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది, తను చూడడం కుదరదు, వెళ్ళిపో అని చెప్పిరంట. చెప్పగానే మన పత్రి సారు బయటకు వచ్చేసిరట. అప్పుడు తను అనుకున్నారట ఏమనంటే, అంటే గురువునే చూడాల్సిన అవసరం లేదు, గురువు ఇచ్చిన చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యంతో మనం ఉండొచ్చు, గురువుని చూడకపోయినా పర్లేదు అని చెప్పి ఆయన అనుకున్నారట. అప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్నాయి అన్నట్టు. అప్పటిదాకా బాధతో నేర్చిన నేను, అబ్బా పత్రిజీ గురువు గారే ఈ మాట చెప్పారు అంటే చూడండి. అప్పుడు అంటే మనకు గురువు లేకపోయినా గురువు ఇచ్చిన చైతన్యం అయితే ఉంటది కదా, చైతన్యంతో మనం ఎంతో ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం ఏడుతుండే. నేను అట్లా చెప్పినా ఇంకా కొన్ని రోజులు ఏడ్చిన. నాకు ఇంకా కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత ఏ సారు వచ్చి చెప్తున్నాడు ఇంకా డైరెక్ట్ గా, అమ్మ నాకు పని ఉంది, అందుకే ఇప్పుడు బాడీ పరంగా ఉంది, చేసే కన్నా పనులు బాడీ లేకుండా చేసే పనులు ఎక్కువ ఉన్నాయి నాకు, అందుకే నేను వెళ్ళిపోయినా, నువ్వు ఏడవకు, బాధపడక అని చెప్పారు అన్నాడు సార్. చెప్పిన తర్వాత సరే అప్పుడు నేను అనుకున్నా, కరెక్టే కదా, అసలు నేను ఎందుకు పిచ్చిదాని లెక్క ఏడుతున్నా, అసలు ఏడవడం ఎందుకు, సార్ మనతోనే ఉన్నాడు, లేనిది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, నేనేమనుకుంటే అది జరుగుతుంది, ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది. ఒక మాస్టర్లే కలవలేరు కానీ మాస్టర్లు కలవకపోయినా నాకు ఏం సందేశం ఇవ్వాలనో అది ఇస్తున్నాడు, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను ఆలోచించుకొని అప్పుడు నేను గురువు గారి గురించి ఏడవడం మానేసి ధ్యానం చేయడం పట్టుకున్నాక ఏమైంది, ఇక లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ వీడియో ఒకటి పిఎంస్ లో వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకి కూడా కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినాక అప్పుడు వాళ్ళతో మాట్లాడినాక నాకు ఎంతో తృప్తి, అది ఆత్మానందం అంటే అదే నిజంగా చెప్పాలంటే. అప్పుడు మన ధ్యానుల రేటులు కలిసిరు అనేది చాలా సంతోషం, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నేను పిరమిడ్ అంటే చూడలేదు, నేను అప్పటికి పిరమిడ్ చూడలేదు, పిరమిడ్ వెమ్లకుర్తిలో ఉందని తెలిసింది నాకు. తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళామంటే వెళ్ళలేకపోతున్నా. అప్పుడే ఆ మేడం నాకు తెలిసినప్పుడు మేడంకు చేతు కట్ అయిపోయింది గిరిలో మిషన్ లో పడి. వాళ్ళతో మాట్లాడదామన్నా అక్కడ మా చెల్లి ఉంటది, ఆమె ఫోన్ ఇమ్మన్నా కానీ ఇయ్యలేదు. పిరమిడ్ చూడాలన్న తపన ఉంటుంది అంతకుముందు, ఆ పిరమిడ్ చూడాలన్న తపన కూడా ఉంది. అయితే మాస్టర్ చెప్పారు, అమ్మ మా ఇంటికాడ మేము గురువారం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఇక్కడ భోజనాలు ఉంటాయి, క్లాస్ కు రావచ్చమ్మా, మీరు గురువారం పిరమిడ్ చూడలేదని బాధపడద్దు, మాస్టర్లను కలవలేదని బాధపడద్దు, తను మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు సార్. అప్పుడు లక్ష్మణ్ మాస్టర్ మన జగిత్యాల కూడా గీళ్ళు ఉన్నారు, మన మాస్టర్లు ఉన్నారు అని చెప్పగానే ఫస్ట్ వచ్చేసి నేను ముక్క సత్యనారాయణ సార్లు కలవడం జరిగింది. ఆ తర్వాత సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు సారు లక్ష్మణ్ రెడ్డి సార్కు నా నెంబర్ పంపించి మన గ్రూప్ లో యాడ్ చేయమన్నాక అప్పుడు నాకు గ్రూప్ లో యాడ్ చేసినాక ప్రతి మెసేజ్ నాకు వస్తుంది, కానీ నేను ఇంకా కాంటాక్ట్ చేయలేకపోతున్నా, ఎవరిని కాంటాక్ట్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా. సరే గ్రూప్ లో వచ్చేసి అన్ని చూస్తున్నా,
అప్పుడు ఏమైందంటే ఇక అట్లానే ఒక సంవత్సరం 16 నెలలు అట్లా గడిచిపోయింది. 16 నెలల తర్వాత వీళ్ళు కలిసిరు. ఆ తర్వాత ఇక మా సార్ ఇంటికి వచ్చిరు. మళ్ళీ రొటీన్ గా అంటే ఇక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ఇది నాకు తెలియదు కాబట్టి ఆయన శుక్రవారం దేవునికి చేసిండన్నట్టు గొర్రెను కోసి అవన్నీ చేసేసరికి అప్పుడు ఏమైందంటే ఇక తినకు కొంచెం అట్లా ఇట్లా చెస్ట్ లో మంట వస్తుంది అని చెప్తున్నాను. చెప్పగానే నాకేమో లోపల నుంచి నాకు ఏమవుతుందంటే మన హార్ట్ వచ్చిందని నాకు తెలుస్తుంది లోపల. ఆయనకేమో మంట అని చెప్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ వెళ్తే తను ఏమన్నాడంటే ఇది ఏం హార్ట్ కాదు, నువ్వు అట్లా ఏం నువ్వు ఎందుకు అనవసరంగా అంత పెద్దగా భయపడుతున్నావు, అది హార్ట్ కాదు ఏం కాదు, నువ్వు అనవసరంగా అంటున్నావు అని ఆయన అన్నాడు. లేదు నాకు హార్ట్ అనిపిస్తుంది, హాస్పిటల్ నాకు లోపల నుంచి తెలుస్తుంది అది హార్ట్, హాస్పిటల్కి వెళ్ళమని. అప్పుడు అన్నా కానీ తను వినటం లేదు నా మాట, రావట్లేదు, ఎందుకులే వద్దు, అట్టి అప్పుడు డబ్బులు వేస్ట్ అట్లనే అంటున్నాడు. 2 గంటలు చూసిన, 2 గంటలు చూసిన తర్వాత చెప్పిన అన్నట్టు నేను లేదు ఇది హార్ట్, నువ్వు చెప్తింటలేవు, ఎందుకు తింటలేవు నా మాట, ఈ ఒకటే మాట చెప్పిన గట్టిగా, సరే నీకు రావాలనిపిస్తేనేమో రా, సరే నువ్వు చచ్చిపోదాం అనుకుంటే ఇట్లానే పడుకో, బతుకుదాం అనుకుంటేనేమో హాస్పిటల్కి రా. అప్పుడు వచ్చిన తర్వాత ఏమైతే మనం పోతేనే ఇప్పుడు పైసల కోసం చూస్తే చచ్చిపోతావు. అదే ఒక 2-3 వేలు అయితే హాస్పిటల్ పోతే టెస్టులు చేసి ఏదైతే అది ఉందంటే ఉందంటారు, లేదంటే లేదంటారు, మనం పోదామని చెప్పంగానే తను సరే మరి ఇంత గట్టిగా చెప్తుందంటే ఏదో అయి ఉంటది అని చెప్పేసి ఈయన కూడా తయారైండు, వెళ్ళడం జరిగింది కరీంనగర్. జగిత్యాల వెళ్ళినాం. ఫస్ట్ జగిత్యాల సులోచన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఏమైందంటే ఆయన ఈసీజీ తీసి ఇది హార్టే నిజమే స్టార్ట్ అయిందమ్మా, మీరు కరీంనగర్ వెళ్ళండి అని చెప్పగానే మేము ఆ ఇది మెడికవర్ హాస్పిటల్ వెళ్ళినాం. మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళగానే సార్ కూడా గుండె టెస్ట్ చేసి అవునమ్మా నిజంగానే ఈయనకు ఇట్లా వచ్చింది అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. ఇక అప్పుడు ఏమన్నాడంటే 24 గంటలు 48 గంటలు పెట్టిరు మాకు టైం. ఈ 48 గంటలల్లో అతను ఏమన్నా కావచ్చు చెప్పలేము. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత 48 గంటల తర్వాతనే యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు అన్నట్టు. అన్న తర్వాత సరే మరి యాంజియోగ్రామ్ చేస్తారు అని అంటారు కదా, చేయనని ఇక నేను నేర్చుకుంటూనే ఉన్నా అజ్ఞానంలో. ఇంకా నేను ఒక ధ్యానిని, నేను అసలు ఇట్లా హీల్ చేసుకోగలుగుతా అనేదాన్ని మర్చిపోయినా. నేను ఆల్రెడీ మర్చిపోయి ధ్యానం అనేది మర్చిపోయి అక్కడ పిచ్చి దాని లెక్క రోడ్డు మీద కూర్చొని నేర్చుకుంటూ అట్లనే ఉన్నా అన్నట్టు. ఇక వీడియోలు వస్తున్నాయి మన సిరికొండ లక్ష్మారెడ్డి సార్ వాళ్ళ ఊర్లో కూడా ఇది శాకాహార ర్యాలీ పెట్టిరు, అది చూస్తున్నా. ఇట్లా చూసుకుంటానే ఏడ్చుకుంటా అట్లనే ఉన్నా అన్నట్టు. ఉన్నా ఇంత సడన్ లో ఒక మాస్టర్ ఫోన్ చేసిరు నాకు. ఫోన్ చేసి మాస్టర్ ఎక్కడ ఉన్నానంటే గిట్లా నేను హాస్పిటల్ ఉన్నా, గిట్లా జరిగింది అంటే అయ్యో ఏడవడం ఎందుకు, ఆ పర్మిషన్ పెట్టుకోండి మాస్టర్లకి అని చెప్పి అన్నారు అన్నట్టు. అప్పుడు నేను ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఏమన్నారంటే 2 స్టంటులు పడాలి, ఒక స్టంట్ నుంచి ఇంకొక స్టంట్ పోవాలి అని చెప్పిండు. ఆ స్టంట్ పోయేటప్పుడు ప్రమాదం జరగచ్చు, 100లో 10% నిన్న గ్యారంటీ ఇవ్వగలుగుతాం, 10%లా ఉంటాడో నీ భర్త, 90%లో ఉంటాడో తెలియదు నాకు అని చెప్పి డాక్టర్ అన్నాడు. అప్పుడు నేను ఏం చేసిన అంటే సరే నేను మన మాస్టర్లకి నేను ధ్యానంలో కూర్చొని నేను అదే మాట చెప్పుకున్నానంటే నన్ను స్టంట్ అయితే తీసుకుపోయానేటప్పుడు సరే మాస్టర్స్ అని అంటే నేను అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ నా భర్త ప్రకృతి మాత విశ్వమాత పత్రిసారు గిట్లా ఈయన బతుకున్నాడు అనుకోరి, మేమందరం ఈ ధ్యానానికి మా జీవితాన్ని అంకితం చేస్తాం. ఇక బతికి అంటే ఆయన ఉండాలి, ఆయనతో పని ఉంది భూమి మీద అనుకుంటే ఉంచండి మాస్టర్స్, లేకుంటే పని అయిపోయింది ఆయనతో ఏం వర్క్ లేదు అనుకుంటే తీసుకపోరు మాస్టర్స్ అని ఆయన డైరెక్ట్ చెప్పేసిన. నేను ఉండాలి అనుకుంటే మీరే స్వయంగా వచ్చి ఆ డాక్టర్ లోపల వాకిన్ అయ్యి తనని నా చేతిలో పెట్టాను మాస్టర్ అని గట్టిగా చెప్పుకున్నాను. నేను ధ్యానంలో చెప్పుకున్నట్టే ఎంత అద్భుతంగా ఆయన డాక్టర్ చాలా సంతోషంగా నాకు ఆ మాట చెప్పారు. చాలా బాగా జరిగిందమ్మా, స్టంట్ ఇట్లా వేసినామని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు నాకు దగ్గరకు పిలుచుకొని. ఎంత అద్భుతంగా జరిగిందంటే ఆయన
ఆ ప్రాణంతోనే బయటపడ్డాడు ఇక. అప్పుడు ఎంత అద్భుతం అంటే అద్భుతం, చాలా బాగుంది. ఇక అప్పటి నుంచి ధ్యానాన్ని పట్టుకున్నా నేను. తను బాగా ఏళ్ళు మళ్ళా ముంబై వెళ్ళిపోయిండు. ఇక అప్పుడు నాకు అనిపించింది, ఇట్లా నేను క్లాస్ పెట్టియాలి మా ఊర్లో క్లాస్ పెట్టియాలంటే ఇట్లా ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళే లేరు అసలు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అంటే నేను కూడా ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం క్లాస్ పెట్టియాలి అంటే ఎట్లా అని చెప్పేసి ఆ లక్ష్మారెడ్డి మాస్టరు మెసేజ్లు అంటే ఈ గ్రూప్ లో అంటే నాకెంత తపన ఉందంటే ఎంతో మందికి చెప్పాలని ఆకలి నాకు కూడా ఉంది కాబట్టి మెసేజ్ పెట్టడం చెప్తున్నా చూసి అంటే సార్ అంటే. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఈయన పేరే ఊకే వస్తుంది, మరి ఈయన ఎంత యాక్టివ్ ఉన్నారు, ఈయనకే కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పేసి తనతో మాట్లాడి సార్ మా ఊర్లో కూడా క్లాస్ పెట్టిస్తారా ఒకసారి, మా ఊర్లో కూడా నేను ఒక 10 మంది దాకా పిలుస్తా, ధ్యానం చెప్పండి సార్ అనగానే సార్ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆ మేడం ని తీసుకొని రావడం జరిగింది మా ఊరికి రావడం జరిగింది. అప్పుడు సార్ మంచిగా అద్భుతంగా క్లాసు, కవిత మేడం, లక్ష్మారెడ్డి సారు మా ఇంట్లో ధ్యానం స్టార్ట్ చేసిన రోజే సప్తాహ స్టార్ట్ చేసిరు. ఆ సప్తాహ స్టార్ట్ చేసిరంటే ఇంకా అద్భుతంగా ఎంతో మంది ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ ధ్యానం చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళా ప్యూర్ వెజిటేరియన్ గా కూడా మారారు, పాత్రలతో సహా మార్చుకొని కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంకా అట్లానే ఆ మద్దతులలో కూడా పిరమిడ్ కట్టడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ కూడా సప్తాహాలు చేసినాము. అక్కడ కూడా మంచిగానే కొంతమంది ధ్యానులు అయ్యారు. పిరమిడ్ కూడా అద్భుతంగా ఉంది. అక్కడ చాలా పవర్ పిరమిడ్. ఆ తర్వాత మన రామన్నపేటలో కూడా అసలు ధ్యానులే లేరు. ఒక అక్క తెలుసు నాకు. ఆ అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఇట్లా ధ్యానం చేద్దాము అని చెప్పగానే ఆ రామన్నపేట అక్క ఏమో ధ్యానం అంటే ఏంది, అసలు ధ్యానం ఎందుకు చేయాలి అట్లా అన్నారు అన్నట్టు వాళ్ళు ఫస్ట్. అంటే అన్నాక సరే ఇట్లా చేయనైతే వేయురు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి రోజు వారం రోజులు రోజు ఒక మాస్టర్ పిలుచుకొని రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. రోజు ఆ ధ్యానం వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళతో ధ్యానం చెప్పించుకుంటూ అట్లనే ఒక వారం 10 రోజులు వెళ్ళినాం అన్నట్టు. మాకు మాస్టర్లు ఎప్పుడైనా మంచిగా హెల్ప్ చేస్తారు, ఎవరైనా రావడం కానీ చెప్పడం కానీ చాలా బాగుంటది. మంచిగా హెల్ప్ చేస్తారు. అందరు వచ్చి మంచిగా క్లాస్ చెప్పడం అట్లా జరిగిన తర్వాత వాళ్ళు కూడా అద్భుతంగా మారారు. వాళ్ళని ఇప్పుడు నేను ఇక్కడ కోదామని చెప్పనవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళు రావడము మంచిగా క్లాసులు వినడము, అద్భుతంగా వాళ్ళు కూడా వెజిటేరియన్ గా మారడం, చాలా ధ్యానం చక్కగా చేసుకుంటారు. వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అంటే ఇట్లా మేము చాలా అద్భుతంగా మారిపోయినాము, మా లైఫ్ లన్నీ మారిపోయినాయి, మాకు హెల్త్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. మాకు ఈ హెల్త్ బాగా అయిందంటే అన్ని వచ్చినట్టే కదా మనకు. అట్లా వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు అన్నట్టు. చాలా సంతోషం ఉంది ధ్యానం వల్ల. ఎంత అద్భుతం అంటే అసలు ధ్యానం కన్నా ముందు జీవితం ఎట్లుందంటే అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎట్లుంటున్నామో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఎక్కడ పోతున్నామో తెలియదు. ఇప్పుడు అట్లా కాదు, ఒక సిస్టమేటిక్ ఒక ధ్యానంకి రావడం వల్ల అసలు నేనేం చదువుకోలేదు. ఎట్లా అంటే నేను ఒక 3rd క్లాస్ చదువుకున్నా. అప్పుడు 3rd క్లాస్ చదువుకున్నా అంటే ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నా. అసలు నేను ధ్యానంకి రాకముందు ఇంత చక్కగా మాట్లాడలేకపోయేదాన్ని. ఇప్పుడు ధ్యానం చేసినాక ఎంత సిస్టమేటిక్ గా మారిందంటే నా మాట తీరు కానీ నేను కానీ ప్రతి విషయంలో కానీ మార్పు అనేది చాలా వచ్చింది. ఫస్ట్ కు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది అన్నట్టు నాకు. అంటే అందరూ కూడా ఇట్లానే ధ్యానం చేసుకొని చాలా సంతోషంగా ఉండాలని నేను ఎంతో అనుకుంటున్నా. ఇట్లా ప్రతి వాళ్ళు లైఫ్ ని ఇట్లా మార్చుకోవాలి. మేము కూడా శ్రీచక్ర పిరమిడ్ కట్టడం జరిగింది. మొన్న లాస్ట్ మంత్ 13th ఓపెనింగ్ కూడా చేసినాము. చాలా అద్భుతంగా జరుగుతుంది మాకు ధ్యాన కార్యక్రమం, చాలా బాగుంది. ఇట్లా రావడానికి కూడా అందరూ ఫోన్ చేయడం రావడం, బాగానే మంది చూడడానికి వస్తున్నారు, ధ్యానం చేసుకుని పోతున్నారు. ఎంత అద్భుతంగా ఉంది పిరమిడ్ అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలోకి రావాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేయడం వల్ల మనకు ఫస్ట్ సంతోషం వస్తుంది, సంతోషం తర్వాత ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం తర్వాత డబ్బులు వస్తాయి. అట్లా అన్నట్టు ప్రతిదీ మనకు అందుబాటులోనే ఉంటది.
మనం ఇప్పుడు ఆనందంగా లేమనుకోరి, ఏదో ఒక బాధ పడుకుంటా అట్లా ఏదో ఒక టెన్షన్ పడుకుంటున్నాం అనుకోరి, అప్పుడు ఏమైతుందంటే మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిందంటే మనం హాస్పిటల్ పోతాం, అప్పుడు డబ్బులు నష్టపోతాం కదా. అప్పుడు డబ్బులు నష్టపోవడం వల్ల చూడు మనకు ఎంత ఇబ్బందులు ఉంటాయి. అదే మనకు ఒక ఆనందం అనేది అని వెతుకుంటే అప్పుడు ఏమైతే అంటే ఆనందంలోనే మనకు ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యంలోనే మనకు సంపద ఉంటుంది. పత్రిసారి చెప్తారు కదా, ఇట్లా మంచిగా ధ్యానం చేసుకొని మంచిగా సంతోషంగా ఉండి మంచిగా ఆనందంగా ఉంటే. ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ కూడా కొంతమంది ఏమైతుంది అంటే అంటే ఆమెకంటే ఏ బాధ లేదు, ఆమెకంటే చిన్న ఫ్యామిలీ, ఏం కష్టం లేదు, ఇట్లా అజ్ఞానంలో నా గురించి ఎన్నో మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకోవడం కాదు. విషయం ఏంటిదంటే అసలు మనం ధ్యానం చేసి నేర్చుకోవడం ఏంటిది అంటే, మనం ధ్యానం చేసి ఫస్ట్ బ్రహ్మానందాన్ని పొందాలి. అప్పుడు ఏమైతే అంటే మనం బ్రహ్మానందాన్ని పొందినాక మనకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రతిదీ మనకు అందుబాటులోనే ఉంటాయి. మనకు యూనివర్స్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక దారి పట్టుకొని వెళ్తా ఉంటే కూడా మనకు ఒక వెహికల్ కూడా మనకు సహాయం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎగ్జాంపుల్ ఏది చూసుకున్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ మనం వెళ్ళాలని అనుకోవడమే అంతే. అది అంతా యూనివర్సే చూసుకుంటారు. మా అంతా ఓ భూమాత తల్లి, భూమాత నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఈ భూగ్రహం మీద నేను ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నా అమ్మ, నువ్వు నాకు తోడు ఉండు, నన్ను తీసుకపో అమ్మ అని చెప్పి మనం అనుకోవాలి. ప్రతిదీ మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నాం అనేది ఎరకతం చేయాలి. సార్ చెప్తారు కదా, ఇప్పుడు సార్ ఏం చెప్తారంటే నడిచేటప్పుడు కూడా ఎరకతో నడవాలి, తినేటప్పుడు కూడా ఎరకతో తినాలి. అంటే నేను ఫస్ట్ లో అనుకునేదాన్ని సార్ వీడియోస్ చూసేటప్పుడు, తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడువు ఇట్లా అంటే నేనేమనుకునేదంట, అరే తింటున్నా కదా సార్ ఎందుకు ఇట్లా అంటున్నారు. అప్పుడు అజ్ఞానంలో తెలియక సార్ మాటలు అర్థం చేసుకోవడానికి బాగా టైం పడుతుంది అన్నట్టు మనకు. అప్పుడు నేను అట్లా అనుకునేదాన్ని నేను. అప్పుడు ఏమైందంటే నేను ఎరకతో ఉండాలి, ఎరకతో ఉండాలి అట్లా తెలియకుండా నాకు తర్వాత అర్థమైంది. ఎరకతో తినాలంటే మనం రుచిని ఆస్వాదించుతూ తినాలి. మళ్ళా ప్లస్ మనం తింటా ఉంటే ఫస్ట్ భూమాత గాని అంటే మనకి ఇచ్చింది పంట ఆ భూమాతనే కదా. మన కష్టపడ్డ రైతులు చూడు, ఎంతో కష్టపడ్డారు రైతులు. ఆ రైతులు కష్టపడి అలా చెమట వచ్చి అలా రక్తాన్ని చెమటలాగా మార్చి వాళ్ళు రైతులు మనకు ఈ పంటలు పండించి మనకు వట్టిగానే ప్లేట్లో అన్నం పెట్టుకుంటే వచ్చింది అనుకుంటాం మనం కొనుకొచ్చుకొని డబ్బులు పెట్టి. కానీ రైతు ఆ పంట పెట్టిన కాంచెల్లి ఇంటికి వడ్లు కానీ అది అంటే దినుసు ఏ దినుసు అయినా ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి ఎంత గుండెలా దడబెట్టుకొని ఎంత కష్టాలు పడి ఎంత బాధలు కోర్చి వాళ్ళు అంత కష్టాలు పడి ఉంటారు అన్నట్టు. అంటే ప్రతి రైతుకు గాని భూమాతకు గాని అలా ఎన్నో క్రిమి కీటకాలు చనిపోతా ఉంటాయి మనకు తెలిసి తెలియక. ఇప్పుడు ఎట్లా అంటే మన భూమిని కూడా మనం ఎన్నో కీటకనాశిని మందులు తీసుకొచ్చి గడ్డి చచ్చిపోవడానికి మందులు తీసుకొచ్చి కొట్టి భూమి సారాంశం కోల్పోయేటట్టు చేసుకుంటున్నాం. మన భూములను మనమే పాడు చేసుకుంటున్నాం. అట్లా ఒకటి మన పంటలకు కూడా మందులు కొట్టేసి పురుగులని చంపేసుకుంటున్నాం. ఆ పురుగులు చచ్చిపోతున్నాయి. ఇట్లా కొన్ని పక్షులు కూడా చచ్చిపోతాయి, పాములు చచ్చిపోతాయి, అట్లా కొన్ని జీవాలు చచ్చిపోతాయి అన్నట్టు. ప్రతి దానికి క్షమాపణ చెప్పుకొని పండించిన రైతుకి అందరికీ థ్యాంక్ చెప్పుకొని మనం అన్నం తినాలి. నడిచే భూమాతకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు శ్వాస అంటే మన చెట్ల నుంచి కూడా శ్వాస వస్తుంది కదా మనకు ఆక్సిజన్, ఆ చెట్లకు కూడా మనం ఇట్లా థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతిరోజు. అట్లా థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల ఏమైతుందంటే మనకి ఇంకా బతకడానికి ఎక్కువ ఇస్తారు అన్నట్టు మాస్టర్స్ మనకు అట్లా అవకాశం ఇస్తారు అన్నట్టు. అట్లా నాకు కొన్ని మాటలు పోతున్నాయి మాస్టర్స్ ఏమనుకోకూరి. అట్లా మనం ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అట్లా ముందుకెళ్తా ఉంటే అన్ని మనకు అందుబాటులోనే ఉంటాయి. కష్టాలు అనేటివి మన దారికి రావు. ఒకవేళ వచ్చినా కానీ మనకు ఒక కష్టం వచ్చిందంటే అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది కాకుండా సరే వచ్చింది. ఇప్పుడు మనకు రాక ఒక చుట్టం వస్తే మనం ఎంత అద్భుతంగా చూసుకుంటున్నాం ఆ చుట్టాన్ని. ఎంతో ప్రేమ కొద్దీ నీళ్ళు ఇస్తాం, చాయ్ తాపిస్తాం, వాళ్ళకి అన్నం చేసి పెడతాం, మంచిగా మన ప్రేమ కొద్ది పెట్టుకుంటాం కదా చుట్టం వచ్చినప్పుడు. అట్లానే మనకు జ్వరం వచ్చినా కష్టం వచ్చినా రోగం వచ్చినా ఏది వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ నేర్చుకోవాలి అది మన ధ్యానులందరూ. ప్రతిదాన్ని ఇప్పుడు మనల్ని ఏమనుకుంటుంటే కొత్త ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు పాత ధ్యానులైనా కానీ కొంతమంది అనుకుంటారు నేను ఇంత ధ్యానం చేస్తున్నా, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది,
సరే నాకు ఆ కాళ్ళ నొప్పులు తగ్గుతలేవు, ఈనాడు నొప్పులు తగ్గుతలేవు, ఇది తగ్గుతలేదు, అది తగ్గుతలేదు, ఇట్లా ఎంతో భయపడతారు, బాధపడతారు. ఈ ధ్యానం చేస్తున్నాం కానీ అవుతుందా కాదా ఇట్లా. అంటే మనం కోరికల కోసం కాదు ధ్యానం చేయడం అనేది. ధ్యానం చేయడం అనేది మన ఆత్మ ఎదుగుదల కోసం. ఆత్మ ఎదుగుదల కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి మనము ధ్యానాన్ని ఎప్పుడు కించపరచద్దు. ఎప్పుడు కూడా ఇది జరుగుతలేదు, మనం తెలియక అజ్ఞానంలా మనకు పెద్దోళ్ళు ఏం చెప్పారంటే ఈ దేవుని దగ్గర పోయి ఇది మొక్కుతే ఇది జరుగుతుంది అని చెప్పి అట్లా చెప్పడం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే అదే అదినికి అలవాటు పడిపోయినాం మనం. అట్లా అలవాటు పడిపోయి ఇప్పుడు ఏం చేస్తామంటే ధ్యానానికి కూడా మొక్కుడు స్టార్ట్ అయింది అన్నట్టు. పత్రిసారు నాకు ఇది అయితే నాకు ఇది ఇస్తా అంటే పత్రిసార్లు లంచాలు తీసుకున్నట్టు కదా. అట్లా కాదు కదా, అట్లా కాదు. కానీ కాకపోతే నువ్వు 1,00,000 ఒక 10,000 ఎగ్జాంపుల్ ఒక 10,000 రావాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరికన్నా అప్పు ఇచ్చినావు, అది రాలేదు. రానప్పుడు ఏం చేస్తామంటే 10% ఇప్పుడు ఆ 10,000 అప్పు తిరిగి మనకు వచ్చింది అనుకోరి, ఒక 10 ఫస్ట్ మనం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి విశ్వం కోసం. విశ్వం కోసం ఎక్కడన్నా అన్నదానాలు జరిగినా, ఎక్కడన్నా శాకాహార ర్యాలీలు జరిగినా, ఎక్కడన్నా అయ్యో వాళ్ళన్నా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడ్డా, ఎవరన్నా చిన్న పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోయినా అలాంటి వాళ్ళకి ఒక 1,000 రూపాయలు దానం చేసినాం అనుకోరి, అప్పుడు అవి మనకు తిరిగి రావడానికి యూనివర్స్కి కూడా అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు నిజంగానే మారిరు అంటే కొన్ని కర్మలు పోయి అప్పుడు మనకు ఆ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. అంటే పత్రిసార్కు మొక్కడం కానీ అట్లాంటివి చెయ్యొద్దు. కాకపోతే ధ్యానం చేసుకోవాలి, మన ఆత్మ ఎదుగుదల కోసం ధ్యానం చేసుకోవాలి. మనం ప్రతిదీ ఆత్మతోనే ముడిపడి ఉంది. అది నాకు అర్థమయ్యేసరికి కొన్ని రోజులు పట్టింది అన్నట్టు. నాకు తెలివకొచ్చింది. ఫస్ట్ తెలవలేదు అది. ఆత్మతోని మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు ఒక ఎదుటి మనిషి ఉన్నారు. ఎదుటి మనిషితోని మనకు ఎన్నో గొడవలు అయితాయి అనుకో. గొడవలు అయితే వాళ్ళతోని తిట్టుకుంటాం. అంటే నార్మల్‌గా ఉన్నప్పటి లైఫ్ అది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ధ్యానంలోకి వచ్చినాం కాబట్టి మనది తప్పైనా, ఒప్పైనా మనం కూడా క్షమాపణ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళని క్షమించాలి. అప్పుడు వాళ్ళ ఆత్మతోని మనం మాట్లాడాలి. సరే మీరు కూడా వచ్చి మీ ఆత్మ వచ్చి ఇక్కడ కూర్చొని మనతోని ధ్యానం చేయాలి. ఇట్లా అనుకోని వాళ్ళ క్షమాపణ చెప్పి వాళ్ళని కూడా క్షమించమని అడిగితే వాళ్ళు నిజంగా కూడా మార్పొత్తది. క్షమాపణ చెప్పడం వల్ల మన లోపల అంతర్గతంగా చెప్పడం వల్ల మనకేం ఇది గాదు. మనం ఏం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మొహం మీద చెప్పడానికి, శరీరానికి చెప్పడానికి మనకి ఇబ్బంది అయ్యుండొచ్చు. ఆత్మాభిమానం అడ్డు రావచ్చు. కానీ లోపల మనం ఆత్మపూర్వకంగా చెప్పడం వల్ల మనకి ఏ ఆత్మ ఏం ఇది ఉండదు. ఏం సిగ్గు, లజ్జ అట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ ఆత్మకు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పిండంటే, "ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే" అని చెప్పిండు. సర్వాంతర్యామి అంటే ఆత్మ అనేది మన విశ్వం మొత్తంలో ఉంది. మనకు ఏం కావాలనుకున్నా మన కన్న తల్లిదండ్రులు కూడా మనం అడగకపోవచ్చు. కానీ మన ఆత్మని అడిగితే మనకి ఏదైనా కాంది అనేది ఉండదు. ఖచ్చితంగా జరుగుతది. జరుగుతది గదా అని జెప్పేసి మనకు ధ్యానం జేత్తున్నాం గదా! ఇది గావాలి, అది గావాలని అస్సలు కోరుకోవద్దు. అది జరిగేది జరుగుతది. అయ్యేది అయితది. పోయేది పోతది. అంతే. అది ఏది జరగాలని ఉందో అది జరుగుతా ఉంటది. జరిగేదాన్ని ఆపనవసరం లేదు. జరగందని కోరుకోనవసరం లేదు. ఇట్లా నేను చాలా నేర్చుకోవడం జరిగింది ధ్యానం వల్ల. నాకెన్నో అద్భుతాలు జరిగినాయి. మాస్టర్స్ ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మీ యొక్క అనుభవాలు. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, మీరు పొందిన లాభాలు ఉమ్, చాలా చక్కగా వివరించారు. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా అందరికీ అర్థమయ్యేటట్టు మంచిగా వివరించారు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి మేడం? ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ ధ్యాన జగత్ టీమ్ కి, ధ్యాన జగత్ ఛానల్ కి నా అనంత కోటి కృతజ్ఞతలు. చక్కగా మీరు ఓ- ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు విన్నందుకు కూడా మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకేమైనా థ్యాంక్ డౌట్స్ యూ ఉంటే ఏమైనా థ్యాంక్ యూ అడగచ్చు. మేడం. చాలా అద్భుతంగా మీరు మీ హస్బెండ్ విషయంలో కానీ మీ విషయంలో కానీ చాలా అద్భుతంగా ధ్యానం ద్వారా చాలా మార్పులు తెచ్చుకున్నారు. చాలా చాలా మంచిగా ఉంది. మీ అనుభవాలు చాలా బాగున్నాయి. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు.
మేడం నమస్కారం లక్ష్మి మేడం. నా పేరు సుకన్య. నమస్కారం మేడం. వినిపిస్తుందా మేడం? మాది మైతాఫుల్. గుర్తుకొచ్చిందా? నచ్చుతాం మేడం మీ ఇంటికి ఓపెనింగ్ కి. మమత మేడం 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 టీవీ సౌండ్ తక్కువ మేడం. క్లాస్ బాగా చెప్పిల్లు మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు వచ్చిన సమస్యలు ఎట్లా హీల్ చేసుకోవాలో మాకు మంచిగా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పిల్లు మేడం. కొత్త వాళ్ళకు కూడా చెప్పచ్చు. మంచిగా చెప్పారు. మీ సమస్యలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా పోయినాయి మంచిగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉంటాను మేడం.